ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే సహకార సంఘంలో కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. లేని ఉద్యోగులను సృష్టించి వారికి జీతాల పేరుతో నిధులు కాజేశారు. ఇష్టారాజ్యంగా ఇంధనం వాడి సొసైటీ డబ్బులను వృధా చేశారు. వరంగల్లో కల్పలత కోఆపరేటివ్ సొసైటీలో కోట్లాది రూపాయలు గోల్మాల్ జరిగినట్లు సమాచారం. దీనిపై ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు విచారణ జరుగుతోంది. వరంగల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కల్పలత కోఆపరేటివ్ సొసైటీలో నిధుల లూటీ జరిగింది. పాలకవర్గంలో ఎవరికి వారు లక్షల్లో దండుకున్నారు. 2018 నుంచి 2024 వరకు 6 ఏళ్లలో కోట్ల రూపాయలు గల్లంతయ్యాయి. లేని ఉద్యోగుల్ని ఉన్నట్లుగా చూపి వేతనాల పేరిట కొల్లగొట్టారు. మరోవైపు పాలకవర్గం చైర్మన్ సహా డైరెక్టర్లు కూడా వాహనాలకు దర్జాగా ఇంధనం వినియోగించుకున్నారు. సొసైటీ సభ్యుల వాటా మూలధనం లెక్కల వివరాలు కూడా సక్రమంగా నమోదు చేయలేదు. పాలకవర్గం నిధుల్ని యథేచ్ఛగా సొంతానికి వినియోగించుకుని అక్రమాలకు పాల్పడింది. వరంగల్ పాత సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్న కల్పలత కోఆపరేటివ్ సొసైటీలో ఈ అవినీతి బాగోతం వెలుగు చూసింది. సొసైటీ కార్యాలయాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో అక్రమాల బాగోతం బయటపడింది. 2018 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ హయాంలో ఆ నేతలకు చెందిన వ్యక్తుల్నే పాలకవర్గంగా నియమించారు. వారే ఈ దోపిడీకి పాల్పడినట్లు తేలింది. సొసైటీకి చైర్మన్ గా ఉన్న వి జనార్దన్ అక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. లోపభూయిష్టంగా నిర్వహించిన రిజిస్టర్ల ద్వారా అక్రమాలు బట్టబయలయ్యాయి. వెనువెంటనే హన్మకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ కు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఫోన్లో ఫిర్యాదు చేశారు. అక్రమాల తీరును వివరించారు. దీంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు. అధికారులు సొసైటీ రికార్డులను సీజ్ చేసి విచారణ ప్రారంభించారు. భయంకరమైనటువంటి నిజాలు బయటకు వస్తున్నాయి. అందులో సుమారు ఒక 10-12 మందినైతే ఏకంగా బినామీల పేర్లు పెట్టి 4-5 ఏళ్ళు వాళ్ళు మనుషులు ఉండరు, అటెండెంట్స్ ఉండదు, ఏది ఉండదు. పోయిన ఏప్రిల్ వరకు కూడా 10 నుంచి 15 వేల రూపాయలు శాలరీస్ ఎత్తుకోవటం. 2001లో మెంబర్షిప్ చేస్తున్నామని చెప్పి 200 పైచీలిక మంది అడ్మిట్ చేయటం. వాళ్ళని చూస్తే ఏమున్నది, మరి వాడికి మెంబర్షిప్ డబ్బులు కట్టలేదు, అకౌంట్లో డబ్బు కట్టకపోగా సొంతంగా మేము ఖర్చులు పెట్టినాం దాని చెప్పి ఖర్చు కింద చూపించటం. మీరు అకౌంట్లు వేసిన తర్వాత ఖర్చు చూపించాలి, కానీ అకౌంట్లు వేయకముందుకే ఖర్చు చూపించే విధంగా ఇట్లాంటి ఎన్నో కూడా పెట్రోల్ బంక్ ఎదురుగా దీనికి సంబంధించిన దాంట్లో కల్పలత సూపర్ బజార్, పెట్రోల్ బంకు, సొసైటీ కార్యాలయ నిర్వహణకు గాను ఉద్యోగుల నియామకం జరిగింది. మొత్తం 32 మందిని ఉద్యోగులుగా చూపారు. అయితే వాస్తవాలు విరుద్ధంగా ఉన్నాయి. పనిచేస్తున్న వారు 20 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. మిగతా 12 మందిలో 2 ఉద్యోగుల వివరాలపై స్పష్టత లేదు. ఇక మిగిలిన 10 మంది లేని ఉద్యోగుల్ని ఉన్నట్లుగా చిత్రీకరించారు. వీరి పేరిట దోపిడీ చేశారు. ఒక్కో ఉద్యోగికి నెలకు 12,000 రూపాయల వేతనం ఇస్తున్నారు. ఇలా లేని 10 మంది ఉద్యోగుల పేరిట నెల వేతనాలు ఇస్తున్నట్లుగా చూపి దిగమింగారు. ఒక్కో ఉద్యోగికి నెలకు 12,000 రూపాయలు కాగా సంవత్సరానికి 1,44,000 రూపాయలు. ఇలా 10 మందికి సంవత్సరానికి 14,40,000 రూపాయలు మింగేశారు. 2018 నుంచి 2024 వరకు నిరాటంకంగా ఉద్యోగుల పేరిట వేతనాల చెల్లింపు కారణంగా చూపి ₹1 కోటి పైగా నొక్కేశారు. అయితే ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామని అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని కూడా చైర్మన్ బెదిరించినట్లు బాధితులు తెలిపారు. రోజుల నుంచి కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు. మీరు రోడ్డు మీద వెళ్తుంటే ఏదైనా బండి వచ్చి గుద్దితే ప్రాణం మీదకి వస్తుంది, మీరు ఎందుకు అన్ని ముందుపడి చేస్తున్నారు అని కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు కమిటీ అధ్యక్షులు వర్ధమాన్ జనార్దన్ సారు. కాబట్టి మీరు సార్ని కూడా మాకు కొంచెం రక్షణ, పోలీసు నుంచి కూడా రక్షణ కల్పించాలని మేము కోరుకుంటున్నాము. మీడియా సోదరులందరికీ కూడా నుంచి మాకు జీతం కనీస వేతనం అయితే ఇవ్వలేదు. 6,000 ఇచ్చి 12,000 రాసుకున్నారు. మాకు శ్రమ దోపిడీ జరిగిందని మేము క్వశ్చన్ ఎత్తే మీరు ఇష్టం ఉంటే చేయండి, కష్టం ఉంటే పోండి అని అన్నారు. సరే, ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఒక్కటే, మాకు న్యాయం చేయాలి. ఎందుకంటే మాకు కనీసం ఆ ప్రభుత్వంలో ఇల్లు కూడా లేదు సార్, ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా లేదు సార్. కనీసం మీరు ఈ ప్రభుత్వంలో మేము ముందుకు రానికి కారణం ఏంటిదంటే ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేయాలనే ఉద్దేశం కొద్దీ మేము ముందుకు వచ్చినాం సార్. ఇన్ని రోజులు మీరు చెప్పలేదని మీడియా కూడా మమ్మల్ని క్వశ్చన్ వేస్తుంది. కాకపోతే ఆ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలే కదండి. ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఒక్కటే, కనీస వేతనం రావాలి మాకంటూ. ఈ ప్రభుత్వంలో మేమున్న పెట్రోల్ పంపుల ప్రతి ఒక్క ఎఫ్ఎస్ఎంకి మీరు ఇల్లు ఇవ్వాలని ప్రతి ఒక్కరికి మనవి ఎత్తన. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు కూడా మాకు సపోర్ట్ చేసినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు, వాళ్ళకు పాదాభివందనం. వచ్చిన తర్వాతనే మాకు న్యాయం జరుగుతుంది సార్, జరుగుతుంది అనే నమ్మకం కూడా మాకు ఉంది సార్. మాకైతే ఒకటైతే చెప్తాను సార్, ఇదైతే చిన్న విషయం కాదు, ఇది బయటికి తీయడము. దీని వల్ల మాకైతే ప్రాణహాని ఖచ్చితంగా ఉంది సార్. మమ్మల్ని చంపేస్తారు సార్,
మా ముగ్గురిని అయితే ఎప్పుడు చంపేసేది తెలియదు సార్. ఆ భయం అయితే ఉంది. సొమ్ముకొరది సోకొకరిది అన్నట్టుగా కల్పలత కోఆపరేటివ్ సొసైటీ పాలకవర్గం వ్యవహరించింది. చైర్మన్ సహా వాహనాలకు ఇంధనాన్ని దర్జాగా వాడేసుకున్నారు. పెట్రోల్ రసీదులు కట్ చేయడమే తప్ప వాటి చెల్లింపులు చేయలేదు. వివరాలను రిజిస్టర్లలో పొందుపరచలేదు. ఇంధనం వినియోగం లెక్కలు కూడా తారుమారుగా ఉన్నాయి. ఇక సొసైటీ జమా ఖర్చుల వివరాలు కూడా లోపభూయిష్టంగా ఉన్నాయి. సభ్యుల షేర్ అమౌంట్, ఒక్కో సభ్యుడి వాటాధనం వివరాలు పొందుపరచడం లాంటి అంశాలు సక్రమంగా లేవు. మొత్తం నిధుల వివరాలు, బ్యాంకుల్లో జమ, సొసైటీ వ్యయానికయ్యే ఖర్చులు తదితర అంశాలు కూడా పారదర్శకంగా లేవు. ఈ క్రమంలో కోట్ల రూపాయలు సభ్యుల మూలధనం కూడా భారీగా కొల్లగొట్టినట్లు అంచనాకొచ్చారు. ఈ మొత్తం అక్రమాలపై విచారణ జరుగుతోంది. మరి చర్యలు ఏ మేరకు ఉంటాయనేది చూడాలి.